కళా పోషణలో సమాజ హిత సేవలో అగ్రగణ్యులు వదాన్యులు అమెరికా గడ్డపై స్థిరపడ్డ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ శ్రీ దాము గేదెల గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలోని కత్తుల కవిటి గ్రామంలో గౌరవనీయులైన సత్యనారాయణ నాయుడు సూర్యనారాయణ దంపతులకు జన్మించిన వీరు వీరఘట్టంలో ఓనమాలు దిద్దారు. సాగర తీరం విశాఖపట్నం మిసెస్ ఏవియన్ కళాశాలలో పట్టభద్రులై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో పీజీ చేసి ఆ చదువుల తల్లికి కొన్నాళ్లు సేవలందించారు. 1983లో తమ్ముడితో కలిసి అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. తెలుగు భాషను సంస్కృతిని విశేషంగా అభిమానించి ఆరాధించే వీరు అమెరికాలోని అనేక తెలుగు సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచి గత 4 దశాబ్దాల కాలంలో స్వచ్ఛంద సేవలందిస్తూ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 89వ జన్మదినోత్సవం లాంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రశంసనీయంగా నిర్వహిస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో తానా, నాటా, నాట్స్, ఆటా, ఆప్తా, కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఆర్గనైజేషన్స్, టీఏజీడీవీ, టీఫాస్, టీఎల్సీఏ, ఆల్బనీ, స్పందన, ఎన్జేటీఏ, ఎస్జేటీఏ, వీటి సేవ, టీటీఏ, మాటా వంటి సంస్థల సత్కారాలను, డాక్టర్ అక్కినేని అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. దాము గేదెల గారి శ్రీమతి నాగమణి గారు కుమారులు సుమన్, పవన్, కోడళ్లు అలేఖ్య, లహరి, మనవడు అద్విక్ ప్రస్తుతం న్యూజెర్సీ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సూద్ మెడికల్ లిటిల్ సిల్వర్ మెడిసిన్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న శ్రీ దాము గేదెల గారు ఎడిసన్ న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ధార్మిక సేవలు అందిస్తున్నారు. దాము గేదెల గారు తమ జన్మభూమికి సైతం హృదయపూర్వకంగా సేవలందించారు. తన స్వగ్రామమైన కత్తుల కవిటి సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువచ్చి తారు రోడ్డు వేయించారు. తమ తల్లి గారి కోరిక మేరకు అక్కడ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం అందులో 2500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారికి ఉపకార వేతనాలు అందిస్తూ ఏటా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉచిత నేత్ర చికిత్సా శిబిరాల నిర్వహణ ద్వారా సుమారు 6500 మందికి కాట్రాక్ట్ శస్త్రచికిత్సలను చేయించారు. అదేవిధంగా గత 5 దశాబ్దాలుగా షిరిడి సాయి, సత్యసాయి భక్తులైన దాము గారు తమ సమీప బంధువులైన ఆర్వి రావు, కుసుమ దంపతుల సహకారంతో సత్యసాయిబాబా మందిరాన్ని నిర్మించి ఆధ్యాత్మిక ధార్మిక సేవలలో మిన్నా అనిపించుకున్నారు. అదేవిధంగా 2017లో ఘంటసాల సంగీత కళా ఇంటర్నేషనల్ సంస్థను నెలకొల్పి ఆ అమర గాయకుడి పట్ల తమ గౌరవాభిమానాలను చాటుకున్న సంగీత ప్రియులు మన దాము గారు. ఈ నేపథ్యంలో దాము గేదెల గారి విశిష్ట సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీలోని శ్రీ ప్రేమానంద నాట్యాలయం వ్యవస్థాపకులైన శ్రీమతి పర్చా లక్ష్మి గారు 49 కమ్యూనిటీ బృందాల సహాయ సహకారాలతో తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా దాము గేదెల గారిని జీవిత సాఫల్య పురస్కారంతో సగౌరవంగా సత్కరించారు. అంతేకాకుండా ప్రముఖంగా శ్రీ దాము గారి అంకిత భావంతో కూడిన సమాజ సేవలు అధికారికంగా గుర్తిస్తూ న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీ మేయర్ శామ్ జోషి కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రకటించి ప్రోక్లమేషన్ అందించారు. శ్రీ దాము గారి సేవలు సమాజానికి ఎంతో విలువైనవని ఆ ప్రోక్లమేషన్ లో తెలియజేశారు. న్యూజెర్సీలో జరిగిన సభలో తమ నాట్ సంస్థకే కాదు అన్ని తెలుగు సంస్థలకు 40 సంవత్సరాలకు పైగా నిస్వార్థ సేవలందించి ప్రతి ప్రోగ్రాంను విజయవంతం చేయడంలో వెన్నుముకగా నిలిచిన శ్రీ దాము గారిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు ప్రెసిడెంట్ శ్రీ హరి మందాడి. 22 సంవత్సరాల పాటు తెలుగు వారికి వార్తలందిస్తూ తెలుగు టైమ్స్ శ్రీ దాము గారికి న్యూజెర్సీలో జరిగిన ఒక సభలో ప్రతిభా పురస్కారంతో ఘనంగా గౌరవించింది. శ్రీ దాము గారికి లభించిన మరో ముఖ్యమైన అరుదైన పురస్కారం అమెరికా ప్రెసిడెంట్ మెడల్ అవార్డు. సమాజానికి సేవ చేస్తూ ప్రభావితం చేసే శక్తివంతమైన వ్యక్తులకు అందజేసే ఈ అవార్డుని దాము గారు అందుకోవడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం. అమెరికా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తెలుసుకుని ఎవరు వస్తున్నారని చెప్పి ఎదురొచ్చి ఆహ్వానించే ఒకే ఒక వ్యక్తి దాము. నిజంగా అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఇక్కడున్న తెలుగు వారి కంటే కూడా తెలుగు భాషా సంస్కృతిని మక్కువ ఎక్కువ.
ఆ భాషా సంస్కృతులని పరిపోషిస్తున్న మహోన్నత వ్యక్తి దాము గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాట్లాడాల్సి. ఆయన అజాతశత్రు, అన్ని సంస్థలకి ఆయన సహకారం అందిస్తారు. ఆయన యొక్క లక్ష్యం ఒకటే, తెలుగుతనాన్ని వెల్లువలా పారాలా చేయాలి అమెరికాలో అన్న తప్ప వేరే లేదని చెప్పి మాత్రం భావిస్తూ ప్రేమతో అందరినీ కూడా ఆకట్టుకున్న వ్యక్తి మా దాము గారు. అందుకే వచ్చిన వాళ్ళందరం కూడా ఒక ఆత్మీయ భావంతో ఆయన ప్రేమను చూరగొన్న వాళ్ళం కనుక ఆ రకంగా రావడం జరిగింది. నేను 4 రోజులు ఉంటాను. సాధారణంగా రోజు గడిచిన కొద్దిగా కొంచెం అసహనం ఫీల్ అవుతూ ఉంటారు. నేను గమనించాను, ఏ రోజు రోజు ఒక ఫస్ట్ లాగానే అంత బాగా టీచ్ చేస్తూ ఆమె రకరకాల వంటలతో పెడుతూ ఎంత బాగా టీచ్ చేశారంటే అందుకనే నేను ఇప్పటి వరకు ఆయన సంపదగా ఆత్మీయుడు, నా ఆత్మీయ మిత్రుడుగా నాకు కృతజ్ఞత మనసుకోవడం. ఎవరు ఏదెళ్ళి వెళ్ళదు కానీ లేదా ఫోన్ చేసి కానీ ఇది కావాలి అంటే పని చేసే వరకు కూడా ఆయన నిలబడదు. అందరికీ మిత్రుడు, అందరి ప్రేమకు పాత్రుడు అయిన దాము గేదెల గారు ఘంటసాల గారి జీవిత సాఫల్య పురస్కారం అందుకుంటున్న శుభతరుణంలో మనస్ఫూర్తిగా దాము గేదెల గారికి నా అభినందనలు. ఆయన స్నేహాన్ని, ఆయన అభిమానాన్ని, ఆయన ప్రేమను పంచుకున్న కొన్ని వేల మందిలో నేను ఒకరినందుకు ఎంతో సంతోషిస్తూ, ఎంతో మురిసిపోతూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని పురస్కారాలను ఆయన పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కలియుగ దైవం శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు దాము గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రసాదితం కావాలని ప్రార్థిస్తూ మాట ఐడిల్ గంధర్వ సంస్థలు శ్రీ దాము గేదెల గారిని సహృదయ స్వాగతం పలుకుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నువ్వెళ్ళే రహదారికి జోహారు.